నమస్తే, వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్. నేను అనుష. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్తున్నారు. అయితే తాజాగా సినిమా హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కుప్పకూల్చారు. ఎందుకంటే అది చెరువును ఆక్రమించుకొని కట్టిన ఒక నిర్మాణంగా చెబుతూ దాన్ని కూల్చివేయడం జరిగింది. దీని తర్వాత ఎంతో మంది బడాబాబుల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తాము, పేద ధనిక తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదని చెప్పి రంగనాథ్ చెబుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నెక్స్ట్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన మహిళా కాలేజీలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలను ఫోకస్ చేసినట్లు చెప్పారు. సకలం చెరువు సమీపంలో అక్కడున్న చెరువును అంటే ఎఫ్టిఎల్ ఏరియాను ఆక్రమించి అక్కడ విద్యా సంస్థలు దాదాపు 12 బిల్డింగ్స్ నిర్మించారు. వీటన్నింటిని కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ కు ఫిర్యాదు చేయడం ఎక్స్ వేదికగా. దీనిపై నెక్స్ట్ ఇంకా అసదుద్దీన్ ఓవైసీ విద్యా సంస్థలే టార్గెట్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ కూడా స్పందించడం జరిగింది. తన మీద బుల్లెట్ల వర్షం కురిపించినా పర్లేదు కానీ ఏదైతే పేద విద్యార్థులకు అందిస్తున్న విద్యను నాశనం చేసే కార్యక్రమం అయితే చేయొద్దు, ఇది ఆక్రమించింది కాదు అంటూ అసదుద్దీన్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది అని ఆయన కొంత బెదిరింపు కార్యక్రమం కూడా చేపట్టిన సంగతి మనకు తెలిసింది. అంటే దీని విషయంలో నేనేం చెప్పక్కర్లేదు, విద్యార్థులే సమాధానం చెప్తారు అని చెప్పి అసదుద్దీన్ మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా అంటే ఏదైతే ఈ హైడ్రా స్టార్ట్ అయిందో అప్పుడు మనకి ఫస్ట్ వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో కేటీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు అని చెప్పి మనకి మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ ఫామ్ హౌస్ అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఇప్పటికే కొలతలు చేపట్టిన పరిస్థితి, అలాగే అసదుద్దీన్ సంబంధించిన విద్యా సంస్థల్లో కూడా కొలతలు పూర్తయ్యాయి. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర కూడా అంటే కేటీఆర్ ది తనది కాదు, ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని చెబుతున్నారు. అయితే ఆయన స్నేహితుడు ప్రదీప్ రెడ్డిదైనా కేటీఆర్ దైనా అదే సేమ్ ఫామ్ హౌస్ దగ్గర అయితే ప్రెసెంట్ కొలతలు జరుగుతున్నాయి. అయితే నెక్స్ట్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థల లేదంటే కేటీఆర్ ఫామ్ హౌసా అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయినప్పటికీ ఎప్పుడైతే అసదుద్దీన్ ఇది ఖచ్చితంగా కొంత సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే ముఖ్యంగా అవి కాలేజ్, అలాగే ఇవి చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్న ప్లేస్, వాళ్ళ కెరియర్ కూడా కొంత గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత లా అండ్ ఆర్డర్ సక్రమంగా చూసుకొని కొంత ఫుల్ సెక్యూరిటీతో ఈ కూల్చివేత అయితే చేయాల్సి ఉంటుంది విద్యా సంస్థలను చేసినప్పుడు. సో అందువల్ల అసదుద్దీన్ని కొంచెం పక్కకు పెట్టి కేటీఆర్ ఫామ్ హౌస్ మీద కాన్సన్ట్రేట్ చేశారా అంటే అవును అన్నట్లుగానే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రెసెంట్ అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కొలతలు అయితే జరిగాయి. నెక్స్ట్ టార్గెట్ అసదుద్దీనా లేదంటే కేటీఆర్ తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ ఓల్ఖా న్యూస్.